కొవ్వొత్తి లాస్ట్ కాలిపోతే, క్యాండిల్ లాస్ట్ కాలిపోతే ఏముంటుంది? ఏముంటుంది. కానీ అది వెలుగు మాత్రం ఆఖరి వరకు ఇస్తూ ఉంటుంది. అటువంటి అద్భుతమైన సేవలు చేసిన వాడు మెనోనైట్స్. వాళ్ళు శిరచ్ఛేదనం చేయబడి ఉండకపోవచ్చు, వాళ్ళు మంటల్లో కాలి చనిపోకపోవచ్చు, కానీ వాళ్ళ యవ్వన జీవితంలో 20వ సంవత్సరము 19వ సంవత్సరంలో పెళ్లి చేసుకొని కొత్త భార్యను తీసుకొని కొత్త ప్రాంతానికి వచ్చి భాష నేర్చుకొని అనాత్మకమైనటువంటి మూర్ఖమైనటువంటి ప్రజల మధ్య నిలబడి వాళ్ళు సేవ చేస్తారు. మీకు మహేశ్వరం తెలిసి ఉండవచ్చు. మహేశ్వరం అది నిజాములది, అది ఆర్మీ ఉండే స్థానం, అది ఆర్మీ ఉండే స్థానం, బరాక్స్. సేవ చేసుకుంటూ మిషనరీకి పోయి అక్కడ కొంచెం దూరంలో టెంట్ వేసుకుంటే అక్కడికి నిజాం ఆర్మీ ఉండే సైనికులు వచ్చి వాళ్ళతో మిస్బిహేవ్ చేయకపోయారు. అటువంటి గడ్డు పరిస్థితులు, అటువంటి భయంకరమైన పరిస్థితుల గుండా సేవ జరిగింది. వీళ్ళందరినీ అక్కడ మనం చూస్తాం. అక్కడికి పోవడానికి అది ఒక చాలా చాలా పెద్ద మెట్లున్నాయి. అవి మన జీవిత కాలంలో మనం వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేద్దాం. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసి, మనం అనుకుంటాం కదా ఆత్మలను చూచి తిని అంటాడు. వారి ఆత్మలను చూచి తిని, సీన్ దే సోల్స్, దే స్పిరిట్స్. దేవుని మాట ప్రకారం శరీరము మన్నైంది, మన్నులో ఉంది, ఆత్మ దేవుడు ఇచ్చింది కనుక అది దేవుని యొద్దకు చేరును. ఇవి ఆయన రాజ్యంలోకి చేరు. ఆ 1000 సంవత్సరములు గడచి వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానం. నేను చెప్పినాను కదా, ఫస్ట్ రెజరెక్షన్, మొదటి పునరుత్థానం. ఇంకా కడమ మృతులు ఉన్నారు. యేసు కొరకు సాక్ష్యం ఇచ్చిన వారు అక్కడున్నారు, సాక్ష్యం ఇవ్వకుండా ఉన్నారు కదా. అంటే ఆ ముద్ర వేసుకున్న వారు అనుకుందాం, ఆ ముద్ర వేసుకున్న వారు, చేతుల మీద ముద్ర వేసుకున్న వారు, తర్వాత కష్టం అని చెప్పిన వారు, సమస్య వచ్చినప్పుడు నాకు అవసరం లేదు యేసుప్రభు అన్నవారు, ఇలాంటి వారంతా కూడా చనిపోయి ఉన్నారు కదా. వాళ్ళు అక్కడనే ఉన్నారు, వాళ్ళు లేపబడలేదు. ఆ చనిపోయిన వారు లేపబడలేదు. బ్రతికి ఉన్నవారు ఉన్నారు కానీ చనిపోయిన వారు లేపబడలేదు. ఎవరైతే సాక్ష్యం ఇచ్చినారో, ఎవరైతే క్రీస్తు కొరకు ఉన్నారో వారు లేపబడ్డారు. ఎవరైతే ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వకుండా చనిపోయిన వారు ఉన్నారో, మనకు చాలా మంది తెలిసి, వాళ్ళందరూ లేపబడకుండా అక్కడనే ఉన్నారు. వాళ్ళు మృతి పొందిన స్థితిలోనే ఉన్నారు. కొందరు పునరుత్థానులై యేసు ప్రభువుతో ఉన్నారు. ఎవరైతే ఉన్నారో ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు. ఇంకొక దానికి యాడ్ చేస్తున్నాం చూడండి. వాళ్ళు ధన్యులంట, వాళ్ళు పరిశుద్ధులై ఉన్నారు. ఎవరైతే మొదటి పునరుత్థానంలో పాలు పొందినారో వాళ్ళు ధన్యులు, నిజంగానే ధన్యులు. అంత గొప్ప భాగ్యం ఎక్కడ? RRR మూవీ వచ్చింది, ఫస్ట్ టికెట్ దొరికినాడు ధన్యుడు అనుకుంటున్నాడు ఈ కాలం కదా. క్రికెట్ మ్యాచ్ అవుతుంటే ఫస్ట్ టికెట్స్ దొరికితే ధన్యులు అనుకుంటున్నారు ఈ కాలంలో. కానీ ఇక్కడ ఆ మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారు పరిశుద్ధులను ధన్యులను అయి ఉన్నారు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. దెర్ ఇస్ నో డెత్ అగైన్ ఫార్ దెమ్, దెర్ ఇస్ నో సెకండ్ డెత్ ఫార్. వాళ్ళు ఎప్పుడైతే భూమి మీదనే చనిపోయారు, ఇంకా రెండవసారి వాళ్ళకు అక్కడ మరణం లేదు. వాళ్ళకి రెండవ మరణం అంటూ లేదు. మనం ఏదైతే అనుకుంటామో, మనం సమాధుల దగ్గర ఎప్పుడైతే వింటున్నామో, చనిపోయిన వారి దగ్గర ఏ సువార్త అయితే వింటున్నామో ఆ సువార్త ఇక్కడ కనిపిస్తుంది. వారికి రెండవ మరణం లేదు. వారు పునరుత్థానం పొందినారు. దేవుని సన్నిధిలో వాళ్ళు నిలబడ్డారు. మనము ఇంటికి వెళ్ళినాం. మనం మన క్వైట్ టైమ్స్లో, మనం మన
వ్యక్తిగత ప్రార్థన సమయంలో ప్రభు మేము మొదటి పునరుత్థానములో పొందే గొప్ప భాగ్యమును అట్టి జీవితంలో మనకు దయచేసి ప్రభు అని ప్రార్థించుకుందాం. నేను కూడా అయితే ఆ మాట ప్రార్థించుకుంటాను. ఇట్టి వారి మీద రెండవ మరణంకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయదు. యాజకుని పని ఏమిటి? ఆయన దేవుని స్తుతించుట, బలి అర్పించుట. ఇక వీళ్ళు దేవునికి క్రీస్తుకును వీళ్ళు యాజకులుగా ఉంటారు. వాళ్ళు యాజకులుగా ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. అక్కడే క్రీస్తుతో కూడా 1000 సంవత్సరంలో దేవునికి రూలి వాళ్ళు ఏలుతూ ఉంటారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:12 ప్రకారము వాళ్ళు అక్కడ ఏలుతూ ఉంటారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు కూడా చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. ఆ కాలమందు నీ జనుల పక్షంన నిలిచినట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ నీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనేదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ద టైమ్ హ్యాస్ నాట్ గాన్ ఫర్ అస్ టు బి దేర్. ఆ టైం లిమిట్ అంటే ఇప్పుడు ఇక్కడ రాలేదు. దెర్ ఈస్ సమ్ మోర్ టైమ్ టు అటైన్ ఫర్ అస్ టు అటైన్ దట్ ఏమంటారు బ్లిస్ఫుల్ అటైన్మెంట్. ఇక అయిపోలేదు మన సమయం. మనం ఈ లోకంలో జీవించున్నంత వరకు ఆ యొక్క అద్భుతమైన రాజ్యంలో పాలువారం అగుటకు, మొదటి పునరుత్థానంలో పాలువారం అగుటకు కలిగి ఉండవలసిన జీవిత విధానం ఏదైతే ఉన్నదో అది పొందడానికి ఇంకా సమయము అయిపోలే, ఇంకా ఉన్నది. దెర్ ఈస్ టైం. మేబీ పెద్ద మనుషులు గర్తించవచ్చు, జీవిస్తూనే దేవుడి కొరకు సాక్షులుగా. మా సమయం వచ్చినప్పుడు శ్రమల కాలం రావచ్చు, నేను సాక్షిగా నిలబడతానేమో, నిలబడతాను వేసుకోకుండా. నా తరువాత కాలంలో ఇగో శ్రమల కాలం వస్తుంది, ఆమె నిలబడుతూ ఉండవచ్చు. అనుకున్నాము 100 సంవత్సరాల స్పాన్ అనుకుంటే ఈ 100 సంవత్సరాల స్పాన్ లోపల అనేకులకు ఆ యొక్క అద్భుతమైనటువంటి అవకాశము పొందుకునే జీవిత విధానము కలిగి ఉంటామేమో. వాటిని ఎక్సైటింగ్ థింగ్ అది చెప్పబడుతుంది మనకు ఆశ్చర్యకరమైన రీతిగా ముందే చెప్పబడుతుంది. యోగు జీవితంలో యోగుకు చెప్పబడలే, మళ్ళీ నీకు రెస్టోర్ అవుతుందని చెప్పబడి. యోసేపు దర్శనం చూసిండు, ఆ దర్శనం కొరకు కనిపెట్టుకొని ఉన్నాడేమో, కానీ యోగుకైతే ఏమీ లేదు, పోతా ఉన్నాయి, అన్నీ పోతా ఉన్నాయి, మళ్ళీ ఒకరోజు వస్తుందని చెప్పబడలే. కానీ మనకున్న అద్భుతం ఏంటంటే యోగు జీవితాన్ని చూసినప్పుడు రెస్టోర్ చేసిన దేవుడు మనకు కూడా చేస్తాడు. When we look at Job, we always anticipate that yes, God one day is going to restore us. 5 times, 4 times, 3 times, 2 times. ఇస్తాడని నమ్మకం మనకు. ఎందుకంటే ప్రతి నమ్మకంతో యోగు పట్ల. ఇప్పుడు కూడా మనము ఈ లిస్టులో ఉన్న వారి జీవితంలో జీవించినట్లయితే మనం ఖచ్చితంగా అట్టి సాక్ష్యంలో అట్టి జీవితం పొందుతున్నాం. మరి ఎట్లా ఇంకా నంబర్ వేసుకోమని రాలేదు కదా, మేము అంతకు ముందే వస్తాం కదా అని నేను అనుకుంటే నంబర్ కాకుండా నేను సాక్షిగా నిలబడుతున్నానా, సాక్ష్యము చెబుతున్నానా, నేను సువార్త ప్రకటిస్తున్నానా లేదా, ఇవన్నీ కూడా ఇక్కడ తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శ్రమ పొందుతున్నామా? పొందుతున్నాం, చాలాసార్లు పొందుతున్నాం. ఇంకా కూడా భయంకరమైన శ్రమ వచ్చినా కూడా విడిచిపెట్టాం.
కడమ మృతులు అనగా క్రీస్తును ఎరగని వారు లేవరు. వారు లేపబడలేదు. వారు తీర్పు కొరకు మాత్రమే లేపబడతారు. వాళ్ళు తీర్పు దినము కొరకు మాత్రమే లేపబడతారు. మనం ఈ సాతాను గురించి చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో వాడు తీర్పు కొరకు సిద్ధము చేయబడిన వాడు అని ఎగ్జాక్ట్ వర్డ్ అనవచ్చు కాకపోవచ్చు, కానీ వాడు తీర్పు కొరకు సిద్ధము చేయబడిన వారు. కొందరి గురించి చెప్తూ వారు తీర్పు కొరకు సిద్ధం చేయబడిన వారు అంటే వాళ్ళు మారడండి. వాడు తీర్పు కొరకు మాత్రమే ఉంటారు. బైబిల్ గ్రంథంలో మాట నేను చూసి యేసు ప్రభు ప్రథమ ఫలంగా లేపబడిన వారిని గురించి మాట్లాడుతుంది. తర్వాత సంఘము లేపబడింది యేసు ప్రభుని ఎదుర్కోవడానికి. ప్రథమ ఫలం యొక్క ఫలములుగా మనము లేపబడ్డాం. శ్రమకాలంలో హతసాక్షుల విశ్వాసం ప్రకారము వాళ్ళు హతులైనందువలన వాళ్ళు లేపబడ్డారు. ఇంకా కొందరు ఏమనుకుంటారంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి 3వ వచనాల ప్రకారము పాత నిబంధన భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు అని నమ్ముతారు. పాత నిబంధనలో ఉన్న భక్తులు మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దానియేలు, దావీదు, సమూయేలు, ఇంకా ఎంతమంది భక్తులను మనం లెక్క పెట్టగలుగుతామో ఆ విశ్వాస వీరులు ఎవరైతే ఉన్నారో, పౌలు చెప్పిన విశ్వాస వీరులు, చెప్పకుండా మిగిలబడిన విశ్వాస వీరులు, దేవుని కొరకు సాక్షులుగా నిలబడ్డవారు, వాళ్ళు విగ్రహారాధన చేయని వారు, వాళ్ళందరూ కూడా ఈ గుంపులో ఉంటారని కొందరు నమ్ముతారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 3వ వచనం ప్రకారం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21 కూడా ఒకసారి చదువుదాం. దేవుడు మనకి ఏం చేస్తున్నాడని. 3:21 సమస్తమును తనకు లోపరుచుకొన జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపంగా గలదానిగా మార్చును. ఆయన తన మహిమగల శరీరమునకు సమరూపమైన శరీరంగా మన శరీరాలను మారుస్తాడు. అక్కడ మనం ఉన్నప్పుడు ఆత్మరూపంలో లేం మనం. ఆయన మహిమ శరీరమునకు సమరూపమైన శరీరంగా మనం ఆ సింహాసనాల మీద కూర్చొని ఉన్నాం. We are having those heavenly bodies. When we are there, we are having the heavenly body just like Jesus. మనం సింహాసనముల మీద ఉన్నప్పుడు ఆయన మహిమ శరీరం ఏదైతే ఉండిందో దానికి సమరూపమైన శరీరమును మనము కలిగి ఉన్నాం. అదొక అద్భుతమైన వరము, గిఫ్ట్. దేవుని ఎరుగని వారు ఆ 1000 సంవత్సరాల కాలంలో లేపబడరు. రెండవది, ఈ భూలోకంలో దేవుని ఎరిగిన వారు ఇంకా ఉన్నారు. అప్పటికీ దేవుని ఎరుగని వారు కూడా ఉన్నారు. దెర్ ఈజ్ ప్యారలల్ లైఫ్ నడుస్తుంది. పైన 1000 సంవత్సరాల లోకము నడుస్తూ ఉన్నది. పైన 1000 సంవత్సరాలు పుట్టి 1000 సంవత్సరాల రాజ్యం నడుస్తూ ఉన్నది. ఇక్కడ జనం ఉన్నది. ఏ జనము? అన్ని రకాల జనాలు ఉన్నాయి. వాళ్ళ మీద తీర్పు తీర్చడానికి మాత్రము ఈ భక్తులు దేవుడు ఉన్నారు. ఇంకా లోకంలో జనం ఉన్నారు. లోకంలో ఇంకా జనం ఉన్నారు. జ్ఞాపకం పెట్టుకున్నాం. పరలోకంలో ఇది జరుగుతున్నది. లోకంలో ఏమున్నారు? జనము ఉన్నారు. అన్ని రకాల జనాలు ఉన్నారు. అన్ని రకాల జనాలు ఉన్నారని చెప్తున్నాను. జ్ఞాపకం పెట్టుకున్నాం. ఇది మనము వచ్చే అధ్యాయంలో దాన్ని చూస్తాం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. 1000 సంవత్సరాల రాజ్యం జరుగుతుంది. ఆకలి లేకుండా, దప్పిక లేకుండా ఆయన బిడ్డలు అక్కడ ఉన్నారు. కన్నీరు లేదు. వాళ్ళ గుడారం ఉన్నది. వాళ్ళు తేజోమయమైన వస్త్రములు ధరించుకొని ఉన్నారు. అన్ని రకాలుగా వాళ్ళు జీవిస్తున్నారు. 19వ అధ్యాయం ప్రకారము అప్పుడంట సాతాను 1000 సంవత్సరాల తర్వాత అగాధంలో నుండి తిరిగి వాడు విడుదల చేయబడ్డాడు దేవుని చేత. భూమిని నలుదిశల యందు జనములు, నేను చెప్పినాను కదా, ఇంకా పీపుల్ వరదే జనం ఉన్నారు. ఇంకా భూమి మీద ఉన్నారు. పరలోకంలో ఈ స్థితి, భూమి మీద జనులు ఉన్నారు. అక్కడ ఏమవుతున్నది? భూమి నలుదిశల యందు ఉండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరు. 1000 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల పాలన తర్వాత అప్పటికి భూమి మీద రాజ్యాలు ఉన్నాయి.
పైన 1000 సంవత్సరాల పాలన జరుగుతున్నది, పైన పాలన కింద జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ కింద రాజ్యాలు ఉన్నాయి. వాళ్ళు 1000 సంవత్సరాల పాలనలో ఉన్నారు. ఎప్పుడైతే అపవాది విడిపింపబడ్డాడో ప్రపంచంలో ఉన్న 4 దిశలలో ఉన్న జనములను, లెక్కకు సముద్రం కంటే ఎక్కువగా ఉన్నటువంటి గోగు మాగోగు అనే దేశంలో యొక్క ప్రజలను వాడు ఏం చేస్తున్నాడు? మోసపరచి. వారి పని ఏమిటి? మోసపరచి. వారి పేరు అపవాది, అబద్ధికుడు, మోసగాడు అనుకున్నాను. నాకు మోసగాడు అనే మాట వానికి మరీ అప్రాప్రియేట్గా ఉంటుందని నేను అనుకుంటాను. అందుకే మనం 3వ వచనం చూస్తే ఇదే అధ్యాయం, ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరచబడకున్నట్లు అనే మాట. తర్వాత మనము 8వ వచనంలోకి వచ్చేసరికి మోసపరిచి. వాని పని మోసం చేయడం. వాడు మోసము చేస్తూ ఉన్నాడు. వాడు జనములను గోగు మాగోగు అనే ఆ యొక్క దేశాల లెక్కకు మించి జనమును వాడు మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వాడు ద మూమెంట్ వెన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ హిస్ ప్రిజన్, వాడు వెంటనే బయలుదేరాడు. వాడు ఈ 1000 సంవత్సరాలు మొత్తం ప్లాన్ వేసుకుంటూ కూర్చున్నాడు. ఎవరిని కొట్టాలి, ఎక్కడ కొట్టాలి, ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, వాడు మొత్తం స్పీచెస్ అన్నీ తయారు చేసి పెట్టుకున్నాడు. వాడు రాగానే బయటికి ముందు వాడు జనం మీద పడ్డాడు. గోగు మాగోగు అనే ఆ దేశాల దగ్గరికి పోయినాడు. వారిని అందరినీ కూడా సమకూర్చి యుద్ధానికి వాడు పోగు చేస్తూ ఉన్నాడు. వారు భూమి అందంతటా వ్యాపించి, వాడు మోసం చేసినాడు, వాళ్ళని జమ చేసుకొని వాడు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. అప్పుడు కూడా కొంతమంది వారిని వెంబడి పోకుండా వచ్చు, సగం మంది పోయినా సగం మంది పోకుండా వచ్చు. కానీ వాడు పరిశుద్ధ పట్టణం నూతన యెరూషలేము వాడు అటాక్ చేస్తాడు. నూతన యెరూషలేం అంటే, పరిశుద్ధుల పట్టణం అంటే లిటరల్గా జెరూసలేమే అంటాం. ఇంకా మనం స్పిరిచువల్గా మాట్లాడుకుంటే క్రైస్తవ జనం అంటాం. మనల్ని ఏమంటారు? నూతన యెరూషలేం అని పిలుస్తాం. మనం వీఆర్ న్యూ జెరూసలేం. మనము యేసు చేత కట్టబడిన నూతన యెరూషలేమై ఉన్నాం. కాబట్టి అది క్రైస్తవులకు సాదృశ్యంగా తీసుకుందాం, లేదా నిజంగానే కట్టబడిన యెరూషలేము మందిరమే దాని మీదకి వాడు వస్తున్నాడు. దానియేలు గ్రంథం ప్రకారం కూడా ఆ రీతిగా వాడు వస్తూ ఉంటాడు. ఆ 12వ అధ్యాయం ఆఖరి వచనాలు వాడు ముట్టడి వేసినప్పుడు పరలోకంలో నుండి అంటే దేవుని వద్ద నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసినట్టుగా మనము చూస్తున్నాం. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండంలో పడవేయబడింది. వారిని ఎవడైతే మోసపుచ్చినాడో అగ్నిగంధకములలో పడవేయబడ్డాడు. ఇంతకుముందు వాడు ఎక్కడున్నాడు? 1000 సంవత్సరాలకు ముందు అగాధంలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? 1000 సంవత్సరాల తర్వాత, యుద్ధం తర్వాత అగ్నిగంధకంలో వాడు పడవేయబడ్డాడు. అక్కడ ఇంకెవరు ఉన్నారు? యాంటీ క్రైస్ట్ ఉన్నాడు, ఫాల్స్ ప్రాఫెట్, క్రూర మృగం ఉన్నది, అబద్ధ ప్రవక్త కూడా అక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఈ 1000 సంవత్సరాల వాళ్ళకి ఎవరైనా అందులో పడి ఉన్నాయి. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రి పగళ్ళు బాధింపబడుగురు. వాళ్ళు అక్కడ యుగ యుగాలు ఉంటారు, రాత్రి పగళ్ళు ఉంటారు. ఈసారి వాళ్ళు ఎంతకాలం ఉంటారో రాయబడలేదు, కానీ యుగ యుగాలు వాళ్ళు అక్కడనే ఉంటారని రాయబడ్డది. అక్కడ పురుగు చావదంట, అగ్ని ఆరదు. పురుగు అంటే నేనే అనుకుందాం. అగ్నిలో పడవేస్తే నేను చావను, అగ్నేమో ఆరదు, నేను కాలుతూనే ఉంటా. పురుగు అంటే ఎవరిప్పుడు? మనిషి. మనమే ఏదో ఇక తీసుకుపోయి జిల్లా పురుగులు వేస్తాడు కాదు. నేనే అందులో కాలుతూ ఉంటా. నాకు సాగు రాదు, మంట పోదు. భయంకరమైన అనుభవం, భయంకరమైన
చెప్పి ఆ ముగ్గురిని వాళ్ళు దేవుడు వాళ్ళని ముగ్గురిని అంటే సాతాను, అబద్ధ ప్రవక్తను, తర్వాత క్రీస్తును నేనే అని చెప్పుకున్న వాడిని అందులో పడవేసి, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. తెల్లని సింహాసనం మీద ఒక ఆయన కూర్చుండుట నేను చూసినాను అంటున్నాడు. భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను. దెర్ ఇస్ నో లెఫ్ట్ అండ్ దెర్ ఇస్ నో స్కై. అక్కడ ఆయన ముందంట భూమి లేదు, ఆకాశం లేదు, ఒక అనంతమైన స్థితి అక్కడ ఉన్నది. ఆకాశం లేదు, భూమి లేదు, ఒక క్రొత్త సృష్టి కనిపిస్తుంది, ఒక క్రొత్త సృష్టి కనిపిస్తుంది. ఆయన జాతి, ఆయన స్థలము ఎట్లా ఉందంటే అక్కడ భూమి లేదు, అక్కడ ఆకాశం లేదు, ఒక నిర్మలమైనటువంటి, ఒక పవిత్రమైనటువంటి, ఒక పరిశుద్ధమైనటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తూ ఉన్నది. అక్కడ ఆయన ఉన్నాడు. అవి పారిపోయినాయంట, భూమి ఆకాశం వెళ్ళలేవు. మేబీ ఇట్స్ అనదర్ ప్లేస్ ఇన్ ద గ్యాలక్సీ. అది ఈ విశ్వంలో ఒక క్రొత్త స్థలము, ఎవరు అక్కడికి పోని స్థలం. ఇప్పటికీ నేను మార్స్ మీదకి పంపినవి నేను ఇప్పటికీ చూస్తూ ఉంటాను. ఏమన్నా కనిపిస్తున్నారా మాస్టర్, వాళ్ళు యూట్యూబ్లో పెడతా ఉంటారు, నేను రోజు రాత్రి అవి చూస్తూ ఉంటాను. విశ్వంలో ఎక్కడో ఎవరో ఉన్నారనే జిజ్ఞాస మనుషులను వెంటాడుతుంది కాబట్టి మనుషులు సెర్చ్ చేస్తూ ఉంటారు. నేను అనుకుంటా ఈ విశ్వంలో ఎవరు ఎక్కడ ఏం లేదు, కానీ దేవుడైతే పక్కా ఉన్నాడు ఈ విశ్వంలో. ఆయన రాజ్యము మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూస్తుంది. ఇప్పుడు వీళ్ళు పోయిన తర్వాత ఒక లైన్ చేయబడ్డది. గొప్పవారేమి కొద్దివారేమి అందరూ వచ్చి అక్కడ గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ చనిపోయిన వారందరూ అక్కడ వచ్చి నిలబడి ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది కడమవారు తర్వాత లేకపోవడం చూసినాం కదా. ఆ కడమవారు కూడా ఇందులో ఉన్నారు. అంటే సమ్ పీపుల్ విల్ నాట్ బి రిజరెక్టెడ్ అని చూసినాం కదా. వాళ్ళు ఈ 1000 years తర్వాత ఇప్పుడు అపవాది వాడు అందులో వేయబడ్డ తర్వాత అప్పుడు రిజరెక్ట్ కాకుండా ఉన్నవారు మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లేపబడ్డారు. గొప్పవాళ్ళేమి కొద్దివారేమి చనిపోయిన వారందరూ అక్కడికి వచ్చిండ్రు. ఈ గోగు మాగు యుద్ధంలో పాల్గొనకుండా దేవుని కొరకు నిలబడ్డ వారు కూడా చనిపోయి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఉండాలి. అంటే దేవుడిని నమ్మిన వారు సింహాసనం ఎదుట నిలబడ్డారు. ఎక్కడ నిలబడ్డారు? సింహాసనం ఎదుట. సింహాసనం ఎదుట కేవలము 2 విషయాల కొరకే నిలబడతాం మనం. ఓన్లీ ఫర్ 2 things. ఒకటి పొగడడానికి నిలబడతాం, కవిత్వాలు చదవడానికి నిలబడతాం. కృష్ణదేవరాయలు అక్కడ నిలబడతాం కదా, 8 మంది పండితులు, అందుకైనా నిలబడతాం, లేదా తీర్పు కొరకైనా నిలబడతాం. వీళ్ళు నిలబడి ఉన్నారు. అప్పుడు గ్రంథములు విప్పబడిన, దేర్ ఇస్ అనదర్ ప్లూరల్ వర్డ్, గ్రంథము కాదు గ్రంథములు విప్పబడిన. ఏమిటివి? గ్రంథములు విప్పబడిను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. సముద్రంలో టైటానిక్లో మునిగి చచ్చిన వాళ్ళు దొరికిందో లేదో కానీ ఈరోజు మాత్రం బయటకు వస్తారు. ఆ రోజు ఎన్ని సముద్రాలలో మునిగినో చచ్చిండ్రో వాళ్ళందరూ బయటకు వస్తారు ఆ రోజు. సముద్రం అంట తనలో ఉన్న మృతులను మొత్తాన్ని ఇట్లా పైకి తెచ్చి నిలబెట్టింది, దానికి వచ్చి నిలబడదు. ఇది సెకండ్ రిజరెక్షన్, జ్ఞాపకం పెట్టుకున్నా. ఈ సెకండ్ రిజరెక్షన్ మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. క్రీస్తుని కాని మృతులు, క్రీస్తు వారు కాని మృతులు అప్పుడు మరణము పాతాళ లోకము వారిని అప్పగించింది. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున
తీర్పు పొందెను. చూద్దాం. రెండు గ్రంథాల గురించి చెప్పబడింది. రెండు గ్రంథాల గురించి చెప్పబడింది. మన పరిశుద్ధ గ్రంథంలో కూర్చబడని పుస్తకము ఇశ్రాయేలుల పుస్తకం ఒకటి, యూదుల పుస్తకం ఒకటి. ద బుక్ ఆఫ్ జూబిలీస్. ఏంది? ద బుక్ ఆఫ్ జూబిలీస్. జూబిలీస్. జూబిలీ అంటే విజయోత్సవం, ఉత్సవముల పుస్తకం. వాళ్ళది ఒక బుక్ ఉంది. ఆ బుక్ మన గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో కలపబడలేదు. ఆ పుస్తకంలో రెండు పుస్తకాల గురించి రాయబడి ఉంది. ద బుక్ ఆఫ్ లైఫ్ ఫర్ రైచియస్, ద బుక్ ఆఫ్ ఏ బుక్ ఫర్ దోస్ హూ ఆర్ ఏ బుక్ ఫర్ ది డెత్. ఏ బుక్ ఫర్ ది రైచియస్, ఏ లైఫ్ అండ్ ది బుక్ ఆఫ్ డెత్. రెండు పుస్తకాలు, మరణమున పుస్తకము, జీవపు పుస్తకము, మరణపు పుస్తకాన్ని గురించి ఈ పుస్తకంలో రాయబడింది. బుక్ ఆఫ్ లైఫ్ అండ్ బుక్ ఆఫ్ డెత్. బుక్ ఆఫ్ లైఫ్ ఎవరికంట? పరిశుద్ధుల కొరకంట. బుక్ ఆఫ్ డెత్ ఎవరి కొరకంట? అసహ్యమైన మార్గంలో గుండా ప్రయాణించిన వారి కొరకంట. వాళ్ళు రాసిన పుస్తకంలో. ఇంకా కూడా నేను స్క్రీన్ షాట్ కూడా తీసిన ఒకటి చూద్దాం. The apocryphal book of Jubilee speaks of two heavenly tablets of books, a book of life for the righteous and a book of death for those that walk in the paths of impurity and are written down on the heavenly tablets as adversaries of God. దేవునికి విరోధులని రాయబడ్డారు. Also according to Jubilees 36 chapter 10th verse, one who conceives evil against his neighbor will be blotted out of the book of remembrance of men. ఎవడైతే తన తోటి సహోదరుని మీద అబద్ధపు సాక్ష్యములు పలికిండో, ఎవడైతే తన తోటి సహోదరుని మీద నింద మోపిండో, ఎవడైతే తన తోటి సహోదరుని నష్టపరచాలని చూసిండో, వాని పేరు ఆ పుస్తకంలో నుండి, అంటే ఆ జీవ గ్రంథంలో నుండి కొట్టివేయబడుతుందని కూడా రాస్తున్నాడు. And will not be written in the book of life, but in the book of perdition. శ్రమ యొక్క లేకపోతే మరణం యొక్క పుస్తకంలో వాని పేరు వ్రాయబడుతుంది. ఇంకా కూడా ఈనోకు గ్రంథము, ఈనోకు గ్రంథం 108వ అధ్యాయము లేదా 108వ పార్ట్ 3వ వచనం. ద ట్రాన్స్గ్రెసర్స్ బ్లాటెడ్ అవుట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ లైఫ్ అండ్ అవుట్ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ ది హోలీ వన్. ఆయన కూడా రాస్తూ జీవ గ్రంథంలో నుండి ఆ యొక్క దుష్టుల పేర్లు కొట్టివేయబడతాయని రాసినాడు. ఇంకా కూడా ద షెపర్డ్ ఆఫ్ హెర్మస్ అంటే ఆయన ఆ కాలంలో, అంటే యూదుల కాలంలో, 2 books ఆర్ స్పోకెన్ ఆఫ్ యాజ్ బీయింగ్. ఆ అంత్యకాలంలో 2 పుస్తకాలు ఉంటాయని ఆయన కూడా రాసినట్టుగా చెప్పుకున్నాడు. ఆయన దర్శనాల గురించి రాసినాడు. ఈ 2 పుస్తకాలు. మనం జీవ గ్రంథం గురించే విన్నాము. మన పేరు అంటే మరణ గ్రంథం కూడా ఇంకొకటి ఉన్నది. అయితే ఆ చనిపోయి ఆ లేపబడ్డవారు, రెండవ పునరుత్థానము, మొదటి పునరుత్థానం పరిశుద్ధుల కొరకైంది, రెండవ పునరుత్థానము అందరి కొరకైంది, అంటే మృతి పొందిన వారు అందరి కొరకైంది. వాళ్ళలో వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు తీర్పు పొందుతూ ఉన్నారు. అవుట్ రైట్గా వాళ్ళు నాశనం చేయబట్టలేదు, వాళ్ళ క్రియలను బట్టి తీర్పు పొందుతూ ఉన్నారు. మంచి క్రియలను బట్టి, అంటే మంచి క్రియలు అంటే దేవునికి సాక్ష్యం ఇచ్చుతాయి. ఆ కాలంలో కూడా దేవుని కొరకు నిలబడ్డ వారు, మంచి క్రియలు చేసిన వారు, వాళ్లకు ఒక తీర్పు ఉన్నది, దుర్మార్గులకు ఒక తీర్పు ఉన్నది. అందులో ప్రతి ఒక్కరూ లేపబడ్డారు. చనిపోయిన వారి ఆది నుండి అంతం వరకు అందరూ లేపబడ్డారు. ఆ కాలంలో మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు కూడా లేపబడి ఉన్నారు. సౌలు కూడా లేపబడి ఉంటారు. దావీదును ఎదిరించిన వారు లేపబడి ఉంటారు. ఇశ్రాయేలుగా ఉంటూ ఇంకా అన్ని దేవతలను పూజించిన రాజులు, ప్రజలందరూ కూడా లేపబడి ఉన్నారు. వారు వారి క్రియల చొప్పున వారికి తీర్పు పొందినారు.
మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడి. నాకు కొంచెం లైట్ ఇస్తావయ్యా. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడింది. ఇక మరణము లేదు, మృతులకంటూ ఒక లోకము లేదు. ఆ తర్వాత ఈ అగ్నిగుండము రెండవ మరణం. తీర్పు పొందిన వారు ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడాడు. జీవగ్రంథంలో పేరు లేకుంటే వాడు అగ్నిగుండంలో పడవేయబడ్డాడు. వాడు రెండవ మరణాన్ని పొందినాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు వాని శరీరం మరణించింది. వాడు తీర్పు దినం నాడు వాని ఆత్మ కూడా మరణిస్తూ ఉన్నది. వాడు రెండవ మరణాన్ని పొందినాడు. ఇంకా వాడు లేడు. అప్పుడు వాని పేరు ఇంకా లేడు అనే ఉంటుంది. దేవుడు ఈ సమయాన్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలుగుతుంది నమ్మకమైన దేవుడు, మొదటి పునరుత్థానంలో పాల్గొనుటకు అట్టి జీవితం జీవించుటకు మాకు సహాయం చేయండి. అన్ని సందర్భాల్లోనూ, అన్ని స్థితులలోనూ, అన్ని పరిస్థితులలో మేము నీకు సాక్షులంగా నిలబడి కృప దయచేయండి. మా ప్రాణం పోవునంత మట్టుకు నిన్ను ప్రేమించుటకు సహాయం చేయండి నాయన. నువ్వు మా కొరకు ఏ రీతిగా అయితే నా తండ్రి మరి సిలువనెక్కినావు. మంచి స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడన్నా, నీ కొరకు అయ్యా నువ్వు మా మంచి స్నేహితుడు, నీ కొరకు మేము మా ప్రాణంను పెట్టుటకు మాకు నేర్పించమని. ఈ లోకంలో అనేకులు నాయన మరి అగ్నిగుండంలో పడవేయగలిగిన జీవిత విధానము కలిగి ఉండగా వారికి మా తండ్రి మేము మరణమును గురించి, నిత్య జీవమును గురించి, నీలో ఉన్న రక్షణను గురించి చాటి చెప్పే కృప మాకు దయచేయండి. మా ప్రభు అయిన క్రీస్తు పేరిట